ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీజీ కలలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఏరియల్ సీడింగ్ దోహదపడుతుందని నగర మేయర్ జి హరివెంకటకుమారి తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు విస్తరించిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్ దేశం ఆయనను స్మరించుకుంటోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకుని గాంధీజీ స్మారక స్థలి వద్ద అంజలి ఘటించారు. భారతీయులతో పాటు పలువురు విదేశీ నేతలు, ప్రతినిధులు మహాత్ముడి సేవలను గుర్తు చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీజీ సిద్దాంతాలు కేవలం ఆలోచనలో నుంచి వచ్చినవి కాదని, ఆయన మాటలు, చేతలు, ఆలోచనలో ఐకమత్యమే స్ఫురించేదని, అందుకే నేటికీ అవి మనకు ఉపయోగపడుతున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గాంధీజీ కలలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. అలాగే ఆయన సిద్దాంతాలను అనుసరిస్తూ ఐకమత్యాన్ని పెంచుకోవాలని ఉద్ఘాటించారు. వారి బోధనలు ప్రకాశింపజేస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. యువత కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం ఆర్ వడ్రహట్టిలో అభ్యుదయ రైతుల పంట పొలాలను ఆయన ఈ రోజు పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం రైతులకు సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, సబ్ కలెక్టర్ కార్తీక్, జడ్పీటీసీ అనంతరాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పిలుపునిచ్చారు. విశాఖలో ఈ రోజు విద్యుత్ భద్రతా అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యుత్ భద్రతా అవగాహన రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, ఇందులో భాగంగా సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిల్స్ లోని వినియోగదారులు, సిబ్బందికి విడివిడిగా భద్రతా సూచనలు ప్రత్యేకంగా తయారు చేసి వాటిని భద్రతా అవగాహన రథం ద్వారా ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మహావిశాఖ నగరపాలక సంస్థ, తూర్పు నౌకాదళ కమాండోలు సంయుక్తంగా విత్తన బంతులను 4 హెలికాప్టర్ల ద్వారా కొండలపైకి చల్లే కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. విశాఖపట్నంలోని పావురాలకొండ, కాపులుప్పాడ, సింహాచలం, పొర్లిపాలెం కొండ, వెదుళ్ల నరవకొండ, యారాడ సహా పలు ప్రాంతాల్లో ఏరియల్ సీడింగ్ చేపట్టామని రియర్ అడ్మిరల్ మనీష్ శర్మ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, 1.5 లక్షల విత్తన బంతులను వేయడం జరిగిందని, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని నగర మేయర్ జి హరివెంకటకుమారి పేర్కొంటూ a part of this in our country 10,000 years ago when agriculture started, leaves were collected from forest and the crops were grown. For some farmer families keep the seeds, use it as their heritage and grow crops from such people. Seeds such as chirudanias, pappudanias, nivara, ratnachodi, black rice, chitti mutya and other grains grown by the ancestors were collected and made into seed balls. These are efforts to save our indigenous seeds for future generations.
ఆసియా క్రీడలు 2023 మహిళల 100 మీటర్ల హర్డీస్లో రజత పతకం సాధించిన జ్యోతి ఎర్రాజీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. జ్యోతి అంకితభావం, కృషి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం గర్వించేలా చేసిందని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గాంధీ మందిరంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే గ్రామ స్వరాజ్యం సాధించవచ్చని మహాత్మాగాంధీ తెలిపారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమటి గాలులు వీస్తున్నాయని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వచ్చే మార్గంలో 12 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. మహాత్మాగాంధీ అనుసరించిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు ఎప్పటికీ ఆదర్శనీయమని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ రోజు మహాత్ముని విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ సిద్దాంతాలను అందరూ ఆచరించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యకులు బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు, ఆలోచనలు, సిద్దాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని అన్నారు. పీఎం స్వనిధి పథకం అమలులో రాష్టంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా మెప్మా ప్రాజెక్టు పథక సంచాలకులు ఎం కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆమదాల వలస, పలాస, ఇచ్చాపురం మున్సిపాలిటీలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 8,570 మంది చిరు వ్యాపారులకు వివిధ బ్యాంకుల సహకారంతో రుణాలు అందజేశామన్నారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ తోడు పథకం కింద 23,000 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందజేశామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఎం స్వనిధి పథకం, జగనన్న తోడు పథకాలతో వడ్డీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం కలిగిందన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో పనిచేస్తున్న క్లాప్ మిత్రులకు ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ చెప్పారు. ఏలూరులో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీపీఓ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ సహకారంతో 547 గ్రామ పంచాయతీల నుంచి ఇప్పటి వరకు సుమారు 800 మంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రాష్టంలో ఏలూరు జిల్లాలో మాత్రమే ఈ ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తోందని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ రోజు గుంటూరు రైల్వే స్టేషన్లో సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి వ్యక్తి వారంలో 2 గంటలు స్వచ్ఛత కోసం పాటుపడాలని అన్నారు. డివిజన్లోని 215 ప్రాంతాల్లో ప్రతిజ్ఞ చేశామని, ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 31 వరకు స్వచ్ఛతా క్యాంపెయిన్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీజీ కలలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఏరియల్ సీడింగ్ దోహదపడుతుందని నగర మేయర్ జి హరివెంకట కుమారి తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఇమ్మడి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.